నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూల శుభయోగాలు అనేవే మీకు ప్రాప్తించబోతున్నాయి. మీరు చేస్తున్న పనుల నుండి ఆర్థిక వృద్ధి అనేది ఏర్పడబోతూ ఉంది. ఉన్నత స్థాయికి మీరు చేరుకోవాలి అని కష్టపడుతూ ఉంటే గనుక మీకు రేపటి రోజున చక్కటి ప్రతిఫలం అనేది దక్కబోతోంది. ఆర్థికంగా మీకు అనుకూలత అనేది చెందడం ద్వారా మీకు వస్తు వాహనాలు కూడా సమకూర్చుకోవడం కానీ, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన కానీ, ఇలాంటివి అన్నీ కూడా మీకు ఇప్పుడు అధికంగా కలుగుతూ ఉంటాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు చాలా వరకు కూడా సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉండే సమయంగా చెప్పవచ్చు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఈ వృషభ రాశి వ్యక్తులు మీకు చక్కటి విజయాలు అనేవి రావడం, విశేషంగా మీకు పేరు ప్రఖ్యాతులు పెరగడం, గుర్తింపు అనేది మీరు సంపాదించడం, ఇవన్నీ కూడా గమనించవచ్చు. ఆరోగ్యపరంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటుగా ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉంటున్నాయి. అలాగే కోర్టు పరమైనటువంటి విషయాలు కూడా కొంత పోస్ట్ పోన్ అవ్వడం జరగవచ్చు. లేకపోతే మీరు అనుకున్నంత త్వరగా పూర్తి అవ్వకపోవడం కానీ గమనిస్తూ ఉంటాం. ఈ వృషభ రాశి వ్యక్తులకు ప్రయాణాలలో ఉండే అవకాశాలు లాభాల రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి కొంచెం గొడవ పడే ప్రమాదం ఉంది. మీ యొక్క మిత్రులతోటి భేదాభిప్రాయాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు బేసిక్గా ఖర్చుల విషయంలోనూ ఆరోగ్యపరంగాను జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. సామాజిక జీవనం కోసమై ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుపడుతుంది. మీ వైవాహిక జీవితంలో అంతా కూడా ఆనందమే పెరుగుతుంది. మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది. ఈరోజు మీ అదృష్టం కూడా పెరుగుతుంది. మరోవైపు మీ బంధువుల నుంచి కూడా ఆర్థిక ప్రయోజనాలను మీరు పొందవచ్చు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి అనేది బలోపేతం అవుతుంది. మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం, మీకోసం మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు నిరాశకు చెందుతారు. సంతానం కలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులకు రేపటి రోజున మీ ఉద్యోగ సంస్థలో యథావిధిగానే పనులు అనేవి సాగుతాయి. రేపటి రోజున మీకు మీ కొలీగ్స్ కూడా సహకరిస్తారు. మీరు చేస్తున్న పనులలో వాళ్ళ సపోర్ట్ కూడా మీరు పొందుతారు. కొత్త ఉద్యోగం మారాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు రేపటి రోజున మీ వ్యాపార రంగంలో కొత్త సహచరులను పొందుతారు. వారి సహకారం వలన మీరు మీ వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు అనేవి పొందే అవకాశం అధికంగా కనిపిస్తోంది. వ్యాపారాలు మీ వ్యాపారం కోసం రేపటి రోజున కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటారు. వృషభ రాశి వ్యక్తులు మీరు మీ తల్లిదండ్రులతో ఎటువంటి వాగ్వాదానికి దిగకుండా ఉండాలి. లేదంటే అది మీ సంబంధంలో చీలికకు కారణం కావచ్చు. రేపటి రోజున వృషభ రాశి వాళ్ళు మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ పురోగతిని చూసి వాళ్ళు మీ పట్ల అసూయ పడతారు. అంతేకాదు వారు మీకు హాని కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే శుభం కలుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.